అభిమానంతో కదిరి బాబురావు కోసం ఆగి ఉన్నారు. బాబురావు గారికి యాక్చువల్ గా ఇప్పుడు కనిగిరిలో 9:30-10 ఇంటికల్లా ఎలక్షన్ కోడ్ వల్ల ఆగిపోతున్నా ఏమైనా సరే ఇప్పుడు మా వాళ్ళందరూ ఎదురు చూస్తున్నారు, తొందరగా రావాలని చెప్పి కోరటం వల్ల ఆయన అర్జెంట్ గా వచ్చిన్నారు. ఆయనకు మరీ మరీ ధన్యవాదాలు. తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా, నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి 1,000,000 రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, చంద్రబాబు నాయకత్వం, ఎన్టీఆర్ గౌరవనీయులు. ఈరోజు తెలుగుదేశం పార్టీ చేస్తున్న కార్యక్రమాలు అయితేనేమి, తెలుగుదేశం మీద అభిమానంతో అయితేనేమి, అదేవిధంగా ఈ రాబోయే రోజుల్లో తెలుగుదేశం ఒకటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేస్తున్న ఉద్దేశంతో ఈరోజు 5వ వార్డులో ఇంతమంది ముస్లిం సోదరులు మనల్ని తెలుగుదేశం పార్టీ మీద నమ్మకంతో, ఇన్ఛార్జ్ అయినటువంటి నా మీద నమ్మకంతో ఈ రోజు మీరు ఈ పార్టీలో చేరటం అందరికి చాలా చాలా సంతోషదగ్గ విషయం. అదేవిధంగా మీరు నమ్ముకున్నారు, ఎందుకంటే టైం లేదు, షార్ట్ కట్ చెప్తారా ఏమనుకోవద్దు. ఎందుకంటే వాళ్ళు 9 కలిగిరిలో మళ్ళీ క్లోజ్ అయిపోద్ది, అక్కడ ఎలక్షన్ కోడ్ ఉంది, దానికోసం పోవాలి. కాబట్టి మీరు ఏమైనా సరే మీరు ఎంతో నమ్మకంతో తెలుగుదేశం పార్టీలో చేరారు, మీకు ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు కొత్త వాళ్ళైనా మా పాత వాళ్ళైనా అందరు కలిసి మెలిసి అందరికీ బ్రహ్మాండంగా ఉండండి, ఏ ఇబ్బంది లేదు. ఎవరికి చెప్పి ఎవరికి ఏ అవసరం ఉందో అన్ని అవసరాలు కూడా మనం తీరుస్తాం. ఒకరికొకరికి అతని చెప్పి కొత్త వాళ్ళు వచ్చారని చెప్పి పాత వాళ్ళు వదిలిపెట్టామనేటువంటి ఆమోహన పడద్దు. అసలు మీరు కొత్త వాళ్ళకు చెప్పి కొత్త వాళ్ళకు పాత వాళ్ళకు చెప్పి పాత వాళ్ళకి అందరికి ఉంటుంది. కాబట్టి నేను చేస్తూ ఈ మన మనోహర్ గారి మధ్య సర్పంచ్ అయినప్పుడే అదొక ప్రమాణం చేసి తీసుకుంటున్నాడు. మొత్తం పాములకి ఒక 400-200 కోట్లు కానీ 300 కోట్లు కానీ కావాల్సిందేనంట. లేకుంటే నువ్వు ఏమన్నాడు, ఎట్లా ఎంత బడ్జెట్ వచ్చినా ఆయన అలిగేషన్ ప్రకారం ఆయన తెచ్చి ఆయన ప్రకారం సిమెంట్ రోడ్ చేస్తున్నాం, డ్రైనేజ్ చేస్తున్నాం, ఆయన ఇష్టం ఏం చేసుకుంటాడో ఆయన మీద వదిలిపెట్టి గ్యారెంటీ చేపిస్తాం. అన్నీ వస్తాయి, మొత్తం వస్తాయి 100 కోట్లు. అదేవిధంగా రేపు ఎంపీటీసీ ఎలక్షన్లు ఉన్నాయి, జెడ్పీటీసీ ఎలక్షన్ కూడా ఉన్నాయి. జెడ్పీటీసీ అభ్యర్థిగా మన మార్కులు ఇప్పుడు పెట్టాము. అదేవిధంగా 2 ఉప్పలపాటి హరిబాబు, 3 వచ్చేసి వీరభద్రాచారి, 4 వచ్చేసి భాష వాళ్ళ అమ్మాయి. అదేవిధంగా పార్టీలో చేరినందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి మీరు నమ్ముకున్న నమ్మకాన్ని అన్ని రకాల అభివృద్ధి నడుపుతామని కూడా తెలియజేసుకుంటూ, మనకు ఒకటో దాంట్లో కూడా జెడ్పీటీసీ వేయాలి. మనం ఒకటి జెడ్పీటీసీ వేయాలని మనం మైనస్ అవుతాం. అక్కడ జెడ్పీటీసీ ఒకటో దాంట్లో వేయాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా మీరు నమ్ముకున్న నమ్మకాన్ని వంపు చేయకుండా అన్ని పనులు కూడా చేస్తామని చెప్పి సభాముఖంగా తెలియజేసుకుంటూ, టైం లేదు కాబట్టి త్వరగా పోవాలి కూడా వెళ్తున్నా అని చెప్పి తెలియజేసుకుంటూ
మరియు సైకిల్ గుర్తు మీరు మీ ఓట్లు ఇక్కడ వేయాలని చెప్పి తెలియజేసుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాం. జై హింద్, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం.